సో ఇంకోటి ఏంటంటే మాకు నవ్వొచ్చేది యాక్చువల్గా మనోడు సర్ఫింగ్ బోర్డ్ యాక్చువల్గా అలలు ఇటు వస్తున్నాయి, అలలు ఇటు వస్తుంటే సర్ఫింగ్ బోర్డు దానికి స్ట్రేట్గా పెట్టాలన్నమాట. మనోడు అడ్డంగా పెట్టాడు, అడ్డంగా పెడితే ఏమైంది, మనోడు చూసుకోపోయేసరికి ముఖానికి గట్టి కొట్టింది అనమాట. సో చాలా గట్టి కొట్టింది అసలు. అది కొడితే మనోడికి ఎవరో కొట్టినంత ఆ షాక్లో ఉన్నాడు. నేనేమో దూరం నుంచి చూసి నేను నవ్వుతున్నాను. కానీ యాక్చువల్గా ఏమైంది, నేను కూడా చూసుకోలేదు, నా సర్ఫింగ్ బోర్డ్ కూడా అలాగే ఉందండి. ఆలోచన నన్ను కొట్టింది అనమాట. ఇంకా నాకు గట్టి తగిలేసరికి ఎవరు చూడలేదు. ఫస్ట్ నేను చూసింది నాకు దెబ్బ తగిలిందని కాదు, ఎవరైనా చూసారా లేదా షేమ్ అయిపోతా అని చూశాను, ఎవరు చూడలే. సో మనోడిని చూసి నవ్వితే నాకు దెబ్బ తగిలింది. బట్ ఎనీవే అదొక ఫన్, ఇలా కొన్ని ఫన్ ఇన్సిడెంట్ జరిగాయి. కొన్ని కర్మ నువ్వు నన్ను చూసి నవ్వావు కాబట్టి నీకు తగిలింది అది. నీ కాళ్ళకి దమ్మ. అయ్యో తమ్ముడి తగిలిందే అన్న బాధ లేదు నీకు, ఇది తగిలిందని చెప్పి నవ్వుకున్నావు, సేమ్ నీకు అదే తగిలింది. నేనైతే నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. లోపల కాదు బయట కూడా యాక్చువల్ నవ్వుకున్నాను నేను. మనోడు చూడలేదు కానీ మనోడికి దెబ్బ తగిలింది అనగానే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మార్నింగే చూపిస్తాను అసలు ఇలాంటి ప్లేస్ కానీ ఎవరైనా చూపిస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ప్లేస్ ఎందుకని అందమైన ప్లేస్ మీరు చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. నిజంగా అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఉయ్యాల మనకి ఎగ్జాక్ట్గా సముద్రం మధ్యలో వేసి చాలా బాగుంది అసలు ఇది. బజరంగబలి ఈరోజు 3వ రోజు శ్రీలంకలో. ఇప్పుడే కొలంబోలో మొత్తం అంతా చూసాం, నిన్న మొన్న కూడా. ఇప్పుడు మేము దోండ్రా వెళ్ళాలి. సో దోండ్రా కంటే ముందు కొన్ని ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుందో. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీస్ ఇది. మీకు నేను చూపిస్తాను, నేను చూస్తాను, మీకు చూపిస్తాను. మేము ఇప్పుడు స్టేషన్కి వచ్చాం, కొలంబో ఫోర్త్ స్టేషన్. ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కబోతున్నాం. సో మేము ఇప్పుడు కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ లోపల ఉన్నాం. చాలా బాగుంది, అంటే ఎప్పుడుదో అనమాట. చాలా నీట్గా ఉంచుకున్నారు యాక్చువల్గా. నాకైతే యూకేలో రైల్వే స్టేషన్స్ గుర్తొచ్చాయి. అదే ఆర్కిటెక్చర్, సేమ్ అదే డిజైన్. అది కూడా మళ్ళీ మనకి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉంటుంది కదా మన ముంబైలో, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. అఫ్కోర్స్ మన సిఎస్టీ బాగుంటుంది అనుకోండి, కాకపోతే ఇది కూడా బాగుంది యాక్చువల్గా. చాలా అంటే చాలా బాగుంది ఇది. మేము కొలంబో నుంచి గోల్ వెళ్తున్నాం. గోల్ అంటే అది యాక్చువల్గా గలే అని ఉంది పేరు, బట్ దీన్ని ఇలా పిలిచే విధానం గోల్ అని పిలుస్తున్నారు. సో ఇదేంటంటే మొత్తం శ్రీలంక అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అనమాట. అంటే మొత్తం శ్రీలంకలోనే ఈ ట్రైన్ జర్నీ ద మోస్ట్ సినిక్ అనమాట. కొలంబో టు గోల్ మనిషికి 500 పడింది. సెకండ్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 3 క్లాసులు ఉంటాయంట. మేము సెకండ్ క్లాస్ తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ ఆ ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయాయి అంట మార్నింగ్ 6 o'clockకి. సో ఇప్పుడు మేము మార్నింగ్ 10:30కి ఎక్కుతున్నాము. జర్నీ ఎలా ఉంటుందో ఏంటో కూడా ఒకసారి చూడాలి. ఇదిగోండి ఇక్కడ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి ఇలా ఉన్నాయి. ఎప్పుడో ట్రైన్స్ ఇవన్నీ కూడా. స్టేషన్ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంది మొత్తం అంతా. ఆల్మోస్ట్ మనకి కేరళ ఫీల్, కేరళ వైబ్స్ వస్తున్నాయి ఇదంతా కూడా. మనతో పాటు ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు చాలా ఫేమస్, హ్యాపీ ఫార్మ్స్ అని చాలా అగ్రికల్చర్ కంటెంట్ అదంతా కూడా చేస్తుంటారు. మేము అందరం కలిసే వచ్చామన్నమాట ఇప్పుడు. అసలు ఆయన 2 days ఖాళీగా లేరు. మొత్తం ఎక్స్పోర్టర్స్ ఎలాగా, ఎవరికి బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి మన ఇండియాకి అని చాలా తిరిగారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అగ్రికల్చర్ కంటెంట్, అలాగే స్పైసెస్ ఎక్స్పోర్ట్, టీ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి మొత్తం అదే డీటెయిల్స్ అనమాట. సో నేను బలవంతంగా సార్ మీరు ఒక్కరోజు మాతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫన్ యాక్టివిటీ కూడా చేద్దాం అని చెప్పి నేను బలవంతంగా ఒప్పించాను. సో ప్రసాద్ గారు ఎలా అనిపించింది మీకు? నేను అంటే ఇక్కడికి వచ్చే ముందు ఏంటంటే శ్రీలంక మీద నాకు కొంత నాలెడ్జ్ ఉంది, కానీ
వచ్చిన పర్పస్ కంప్లీట్గా మనకి ఏదైతే అగ్రి అలైడ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు బిజినెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో 2 days అయితే ఫస్ట్ 2 days 20th కానీ 21st కానీ మ్యాక్సిమం మార్కెట్లో ఉన్న మన దగ్గర నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకునే పర్సన్స్ ఉంటారో వాళ్ళని కలవడం, మాట్లాడడం చాలా బాగుందండి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోదు, దానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలి. అది నేను హ్యాపీ ఫార్మ్స్ ద్వారా కొంతమేరకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎవ్రీ కంట్రీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి, పారామీటర్స్ మారుతాయి, అక్కడ బిజినెస్ స్ట్రక్చర్ మారుతుంది, బయర్ థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది, ఈవెన్ ప్రైస్ డీటెయిల్స్ కానీ, ప్రైస్ స్ట్రక్చర్ కానీ, ప్రైస్ వాళ్ళతో నెగోషియేట్ చేసే విధానంగా అన్నీ మారిపోతున్నాయి. సో ఈ 2 daysలో నేనైతే కంప్లీట్గా అసలు బయ్యర్ నెగోషియేషన్ ఎట్లా జరుగుతుంది, ఇక్కడ ఏ ప్రైస్కి మనం అక్కడి నుంచి మనం అనుకున్న 2-3 ప్రోడక్ట్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయొచ్చు ఆర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఈ డీటెయిల్స్ అని తెలుసుకున్నానండి. బట్ ఈరోజు ప్రీతం గారితో పాటు నేను రావడానికి రీజన్ ఏంటంటే ప్రీతం గారు వాళ్ళు అగ్రి ఆర్గానిక్ మేళా ఒకటి కండక్ట్ చేశారు లాస్ట్ డిసెంబర్లో. నేను అప్పుడు వాళ్ళని కలవడం, వాళ్ళ టీం చాలా సూపర్ టీం అండి. ఈ టీంతో పాటు వీళ్ళు అనుకోకుండా శ్రీలంక వెళ్తున్నారని తెలిస్తే ఇంకా వీళ్ళకంటే రైట్ పర్సన్స్ ఎవరు ఉంటారని చెప్పి నేనే వీళ్ళకి ఫోన్ చేసి నేను కూడా శ్రీలంక వస్తానని చెప్పి రావడం జరిగింది. బట్ 3rd day మాత్రం సైట్ సీయింగ్ కిట్లకి ప్లాన్ చేశారు. నాకు కూడా ఏదో డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్, రోజు వ్యవసాయం గురించి మాట్లాడడం ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది. సో ఈరోజైతే అది డిఫరెంట్ మోడ్లో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Bags in the backseat, window down, let it breathe. Past the coconut stands, we got miles to see. Rice fields, flashing gold, red earth under the wheel. Are you but one to the road? That's the first good feel. Tea hills calling us up, curves with a green heartbeat. Drums in the distance and sandals on the heat. Sri Lanka, take me there. Salt on my skin and wind in my hair. Sri Lanka, roll me home from the blue coast to the hilltop stone. Now you go on. Sri Lanka, take me there. I want the whole wide island there. Train doors open slow, someone hands us a smile. Ceylon tea in a cup and we stay for a while. Putalam Gale, boots on the old boardwalk. Fruit cut with a tiny knife and long chats on the dock. Temple bells on the ridge, markets waking at dawn. Every turn on the map feels like a song gone on. Sri Lanka, take me there. Salt on my skin and wind in my hair. Sri Lanka, roll me home from the blue coast to the hilltop stone. Now you go on. Sri Lanka, take me there. I want the whole wide island there. We climb where the mist sits low, we drift where the tide swings bright. Every stop leaves a mark on the edge of the night. Sri Lanka, take me there. Salt on my skin and wind in my hair. Sri Lanka, roll me home from the blue coast to the hilltop stone. Now you go on. Sri Lanka, take me there. I want the whole wide island there. Sri Lanka, take me there. I'll keep that road inside me forever. మొత్తానికి మేము కొలంబో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చాం మనం? గలే గలే. గోల్ అంటారు.
ఏం గోలా ఏంటో కానీ వర్షం మాత్రం గట్టిగా పడుతుంది. ట్రైన్ జర్నీ అంతా వర్షంలో తడుచుకుంటూనే వచ్చాము. చాలా అంటే చాలా లేట్ అయ్యింది. అదొక ఇది ఉందన్నమాట. బట్ పర్వాలే, అంటే చూడడానికి సీనిక్గానే ఉంది. కొన్ని వీడియోస్ అందుకే తీసాము. బట్ ఓకే, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఫుడ్కి వచ్చాము. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, ఇది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ తినేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫోర్ట్ ఒకటి ఉంటుంది, ఫోర్ట్ లైట్ హౌస్, అదొకటి చూస్తాము. ఆ తర్వాత వేల్ వాచింగ్కి వెళ్దామా? వెళ్దామన్నా. తిమింగలాలు చూడటానికి, తిమింగలాలు పరిగెట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కూడా చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత మెయిన్ సర్ఫింగ్ తమ్ముడికి బాగొచ్చు, సో మేము ట్రై చేస్తాము. సో సర్ఫింగ్ ఒకటి, ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతే. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతాము. సో ఈరోజు మాత్రం ఇక్కడ వరకు కొంచెం వర్షం పడుతుంది, కానీ నెక్స్ట్ మాత్రం వర్షం కాదు, ఏం పడినా దేవుడి దిగి వచ్చినా మా ఎంజాయ్మెంట్ ఆపలేరు. అవునన్నా. నీకు సర్ఫింగ్ వచ్చా? మన ఈతలో నేను నంబర్ 1. నీకు అసలు ఈత వచ్చా? ఈత కాదు, సర్ఫింగ్. ఈత వచ్చా? స్విమ్మింగ్ నాకు వచ్చు. ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వు ఏదో ఒకటి చెప్తావు, చెప్పు. నువ్వు చెప్పు, నీ ఎప్పుడు నేర్చుకో. అగ్రిమెంట్కి వచ్చావు నువ్వు నన్ను. సరే, నేనేమన్నా నిన్ను పోయాను, బట్ ఈత నాకు బాగా వచ్చు. సో సర్ఫింగ్ కూడా నేను బాగా చేస్తాను. సో చేద్దాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. జరిగిందంటే మేము మార్నింగే ట్రైన్ ఎక్కాం. ట్రైన్ కొలంబో నుంచి గలేయో గోల ఏదో ఒకటి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మొత్తం ఫుల్ వర్షం పడతానే ఉంది అసలు నాన్ స్టాప్గా. పొద్దుటి నుంచి కొలంబో నుంచి ఈ వెస్ట్ కోస్ట్ అంతా పడతానే ఉంది. సో మేము ఇప్పుడు ఇంకా గలేలో చూడడానికి ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మిరీసా వెళ్తున్నాం. యాక్చువల్గా మిరీసా అనే ప్లేస్ ఏంటంటే మన వేల్ వాచింగ్కి దానికి చాలా పాపులర్ ప్లేస్ అనమాట మిరీసా అనేది. సో దానికి వెళ్తున్నాము. అక్కడ కూడా అవుతుందా లేదో ఇంకా ఐడియా లేదు, అక్కడికి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. ఎలాగో మేము వెళ్ళబోయేది దోండ్రా అనే ఏరియా. సో దోండ్రా ఏంటంటే మన శ్రీలంకకి సౌత్ అండ్ మోస్ట్ టిప్ అనమాట. సో దోండ్రా వెళ్ళాలంటే ఫస్ట్ ఈ మిరీసా వెళ్తాం. మిరీసా నుంచి మాతరా అనే ప్లేస్కి వెళ్ళాలి. మాతరా నుంచి ఇప్పుడు దోండ్రాకి వెళ్ళాలన్నమాట. సో మామూలుగా వెళ్ళే దారిలోనే ఆగి వెళ్తున్నాం. సో దట్ ఏమైనా కావాలంటే చూసుకుని వెళ్ళొచ్చు, ఒకవేళ కావాలా మనకి ఇష్యూ లేకుండానే. సో ప్రస్తుతానికైతే ఇది. నెక్స్ట్ అక్కడ సర్ఫింగ్ అవి కూడా ఉన్నాయి యాక్చువల్గా మనకు మిరీసాలో. బట్ వర్షం పడుతుంది. ఒకవేళ ఆ కోస్ట్ కూడా అలాగే ఉంటే మరి అలౌ చేయరు జనరల్గా, చూడాలి ఏమో మరి లక్ బట్టి. బట్ నేను వెళ్తున్న దోండ్రా ప్లేస్లో రూమ్ మాత్రం, అంటే ఆ ప్లేస్ చాలా పాపులర్ ప్లేస్, ఎందుకంటే కొన్ని గుళ్ళు అవి కూడా చాలా ఫేమస్ అవి ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తాను. బట్ ఆ రూమ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకుంది, మళ్ళీ ఇయర్ కూడా నేను స్పెసిఫిక్ దానికోసం ఇటువైపు వస్తున్నాను. అంటే అసలు ఆ రూమ్ మాత్రం హైలైట్ రూమ్గా ఉంటుంది, అది కూడా అందరికీ చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి ఇది అప్డేట్. సో లెట్స్ స్టే ట్యూన్డ్. సో మొత్తానికి మిరీసా వచ్చాము. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మాకు వర్షం పడుతుందని చాలా బాధపడ్డాం, కానీ మిరీసాలో వర్షం పడట్లేదు. సో రావడం టీ కోసం ఆగాము. అక్కడ మామూలుగా అడిగాము అనమాట షాప్ వాళ్ళని, ఎవరైనా సర్ఫింగ్ తెలుసా అంటే ఒకటి పక్కన ఉన్నాడు, వాడు సర్ఫింగ్ అది వాడికి ఇది ఉందంట. సో మమ్మల్ని ఇలాగ తీసుకెళ్తున్నాడు అనమాట. సో మొత్తం మనిషికి అంటే ముగ్గురు సెట్ అయ్యాము. ఒక్కొక్క మనిషికి అంత $20 ఎంతో పడుతుంది, 20.25 అంటే శ్రీలంకన్ రూపీస్లో 7,000 శ్రీలంకన్ రూపీస్ అనమాట. సో ఇప్పుడు సర్ఫింగ్ నేర్చుకుని మళ్ళీ చేయడానికి సో మొత్తం కలిపి 1.5 hours నేర్పిస్తారంట. ఎగ్జైటింగ్ ఉంది. ఎలా ఉంది తమ్ముడు, నీకు ఎలా ఉందో అనిపిస్తుంది? నైస్ అన్న, ఎక్సైటెడ్. అంటే ఎప్పుడూ చేయలేదు కదా సర్ఫింగ్, అది కూడా డైరెక్ట్ శ్రీలంకలో సర్ఫింగ్ అంటే కొంచెం ఎక్సైటింగ్ ఉంది. సో అది మరి అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూడాలి. బట్ చాలా బాగుంది మిరీసా ఈ ఏరియా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రాలేదు, బాగుంది. చాలా బీచ్ ఏరియా, ఫారినర్స్ అందరూ కూడా ఉన్నారు, చాలామంది సర్ఫింగ్ అది చేస్తున్నారు. అలాగే ఆయుర్వేదిక్ స్పా అది కూడా ఉందన్నమాట. సో స్టే ట్యూన్, లెట్ us see. సో మొత్తానికి మేము సర్ఫింగ్కి రెడీ అయ్యాము. ముగ్గురం సర్ఫింగ్ అయితే వెళ్తున్నాము. సో సర్ఫింగ్ అంతా కూడా ట్రైనింగ్ తీసుకున్న ఆ ట్రైనింగ్ కూడా చూపిస్తాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎప్పుడైనా వస్తే మీరు కూడా సర్ఫింగ్ ట్రై చేయండి, అసలు దేని గురించి ఆలోచించొద్దు, ఉన్నది ఒకటే జిందగీ. ఏమంటారు సార్? అందుకే నేను రెడీ అయ్యాను. Sun on Hikkaduwa, salt on my skin, board on my shoulder, let the day begin. Arms in the wind, tuk tuk rolling slow. I hear the reed
then set me free. Take that line and ride with me. Coconut break, coconut break. Take me out to the road and break. Coconut break, coconut break. You and me on the open wave. Ooh, oh, ooh, oh. Coconut break. Ooh, oh. Coconut break. When the tide turns and the sky goes wide, I'll still be here, right by your side. One more push, then we fly, head first in the blue under open sky. Coconut break, coconut break. Take me out to the rolling break. Coconut break, coconut break. You and me on the open wave. Coconut break, coconut break. సో మొత్తం సర్ఫింగ్ అది చేసాము, సూపర్గా అయిపోయింది సర్ఫింగ్ అంతా కూడా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, అసలు చెప్పలేనంత బాగా ఎంజాయ్ చేసాం. మిరిసా బీచ్ యాక్చువల్గా ఇది సీజన్ కాదు, జాన్ నుంచి ఏప్రిల్ వరకే ఉంటుంది సీజన్. బట్ ఈరోజు లక్కీగా మాకు అయింది. అండ్ చాలామంది చేశారు, ఇదిగోండి చూస్తే మీకు ఇక్కడ ఇదంతా కూడా చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారు. చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారు. సో మీకేం ఇష్యూ ఉండదు, కానీ చూసుకోండి. ఓకే, ఇది వెస్ట్ కోస్ట్ అనేది ఈ సీజన్ ఆఫ్ సీజను, బట్ మీరు ఈస్ట్ కోస్ట్ అయితే బాగుంటుంది, తింకోమల్లి ఇవన్నీ సైడ్. బట్ ఈరోజు అయితే పిచ్చ పీక్స్గా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకా మంచిగా చూపిస్తాం. తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇరగదీసిందన్న అసలు. ఫస్ట్ టైం సర్ఫింగ్ నీట్గా కాసేపు నేర్పించాడు. బయట నేర్పించినప్పుడు ఈజీగానే అనిపించింది, కానీ నీటిలో దిగిన తర్వాత కనిపించింది సినిమా, పెద్ద సినిమా. ట్రై చేసాం, మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అది, ఇక్కడ గీరిగిపోయింది. స్టంట్లే వేసాం ఇక్కడ కూడా. మాకు చెప్పుకోరాని చోట్ల తగిలాయి. సో బట్ యా ఎంజాయ్ అయితే చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. అసలు వర్త్ ఇట్ అనిపించింది కదా. సూపర్ అన్న. 7,000 శ్రీలంకన్ రూపీస్, కానీ వర్త్ ఇట్, నిజంగా చాలా బాగుంది. బాగా ఎక్స్పీరియన్స్, మంచిగా ఎంజాయ్ చేసాం. ఉన్నంతసేపు మాకు బయటికి రాబుద్ది కాల. మేము 2-3 సార్లు నుంచున్నాం, పర్ఫెక్ట్గా నుంచున్నాం, పడిపోతున్నాం. అసలు బయటికి రాబుద్ది కాలేదు. ఇంకా ఉండాలనిపించింది, కానీ ఇంకా దెబ్బలు తగిలేసరికి ఇంకా టైం కూడా అయిపోయింది. అన్న అయితే పట్టు విడవని విక్రమార్కుల్లాగా పడతానే ఉన్నాడు, లెగుస్తానే ఉన్నాడు, ఇంకా దాని మీద ఎక్కుతానే ఉన్నాడు అసలు. ఇంకా నేను అన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ఫూర్తి నేను కూడా ట్రై చేశాను. ఇంకా అట్లా కానీ బాగా ఎంజాయ్ చేసాం. బయటికి అయితే రాబుద్ది కాలేదు, బాగా ఎంజాయ్ చేసాం. అందుకే దెబ్బలు కూడా చాలా గట్టిగా తగిలాయి. అదే నన్ను కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము, మీరే అర్థం చేసుకోవాలి. బట్ యా వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. చాలా అసలు సూపర్. ఎప్పుడైనా కుదిరితే సర్ఫింగ్ చేయండి. అన్నలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ని పట్టుకొని వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తూ మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి రూము, ఇదిగోండి ఇప్పుడే బ్యాగ్ జస్ట్ పెట్టాము. ఇది వాష్రూమ్, ఇది సూపర్. ఇదిగోండి ఇది బెడ్. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఎదురుగా బీచ్. వాళ్ళు ఇంకా లైట్ వేయలేదు, లైట్ వేస్తే బాగుంటుంది, నేను చూపిస్తాను, లైట్ వేయమన్నాను. సో ఇక్కడ అంతా బీచ్ మొత్తం నేను మీకు చూపిస్తాను ఒకసారి కిందకి వెళ్ళాక. ఇదిగోండి ఇది మనకి లైటింగ్ అది కూడా వేశారు వీళ్ళు. ఈ ప్లేస్కి స్పెషల్గా ఈ రూమ్ కోసం రావచ్చు, అంత బాగుంటుంది ఈ రూము. ఇదిగోండి ఇదంతా కూడా మనకి కూర్చోటానికి ఇదంతా బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్, హాయ్. సో ఇది యాక్చువల్గా హైలైట్.
ఇది ఉయ్యాల చూడండి ఎక్కడ ఉందో. కరెక్ట్గా ఈ ఉయ్యాల మీద మనం కూర్చుంటే ఇదిగోండి ఉయ్యాల. అమ్మా చూసారా ఉయ్యాల ఎక్కడ ఉంది? కరెక్ట్గా బీచ్ దగ్గర ఉంది. ఇదిగోండి ఇది బీచ్. ఇది మనకి ప్రైవేట్ బీచ్. ఇక్కడ కింద పొద్దు చూపిస్తాను, బట్ ఇదైతే మనకి అంతా బీచ్. అండ్ ఇక్కడ ఉయ్యాలు చూసారా, ఇక్కడ మధ్యలో ఉంది, బీచ్ మధ్యలో. రేపైతే వ్యూస్ అది అదిరిపోద్ది, మామూలు అదిరిపోవడం కాదు అసలు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, ఇంకా మామూలు ఎక్సలెంట్ కాదు ఇంకా. సో ప్రస్తుతానికి ఇది రేపు మార్నింగ్గా మీకు వ్యూస్ చూపిస్తాను. స్టే ట్యూన్. సో తమ్ముడు, మొత్తానికి 3 రోజులు తిరిగావు శ్రీలంక, నీ ఫస్ట్ ఫారెన్ ట్రిప్. ఎంజాయ్ చేసావని అనుకుంటున్నాను. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ నుంచి ఇప్పటికి మొత్తం చెప్పు. యాక్చువల్లీ ఫుల్ ఎంజాయ్ చేశానన్న, ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్టే మనం కొలంబోలో దిగాం, అది కూడా సో మెనీ అడ్వెంచర్స్ స్టంట్ల తర్వాత కొలంబోలో దిగాం. కొలంబోలో నైస్ ఎక్స్పీరియన్స్. మనం నైట్ కొంచెం అన్నీ తిరిగి ఎక్స్ప్లోర్ చేసి, తర్వాత డే టూ కూడా ఐ థింక్ మన ఇద్దరం బాగా మంచిగా అన్ని సిటీ మొత్తం తిరిగాం. కొలంబో సిటీ మొత్తం అన్ని ప్లేసెస్ చూసాం అన్నీ. కానీ ఈరోజు స్పెషల్ అనమాట. సర్ఫింగ్ చేసి బీచ్లో దూకి దెబ్బలు తగిలిన ఏమైనా బాగా అయితే ఎంజాయ్ చేసాం. నాకు ఇట్లా అడ్వెంచరస్ థింగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. అంటే ఎక్స్ప్లోరింగ్ కూడా బాగా ఇష్టం, కానీ ఇది బాగా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. ఈ రూమ్ వస్తే మాత్రం రూమ్ మాత్రం 20 తీసిందన్న. వర్త్ వర్మ వర్త్ అన్నట్టు. నిజంగా రూమ్ మాత్రం చాలా బాగుంది. పందిరి మంచం, మంచిగా అట్మాస్ఫియర్ కానీ అదంతా బాగుంది. బయటకు వచ్చి చూస్తే ఇట్లా ఉయ్యాలు ఉంది. నాకు ఇప్పుడు దూకాలని ఉంది కానీ ఓకే. ఇది మనకి ప్రైవేట్ బీచ్. ఈ పొద్దుటి మనం చూసినట్టయితే ఈ బీచ్ అంతా మనమే వాడుకోవచ్చు, అసలు ఎవరు వాడుకోవడానికి కూడా ఉండదు. ఈ హోటల్లో కూడా ఎవరు దిగలేదు, ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్ కదా. ఓన్లీ మనమే ఉన్నాం. అంటే 4 వచ్చాము, మేము 4 ఉంటున్నాము. సో పొద్దుట్లు వేస్తే నిజం చెప్తున్నాను, ఇంతకన్నా మంచి రూమ్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంతకన్నా మంచి రూమ్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. మా వాళ్ళకి ఛాలెంజ్ చేశాను నేను, చూపించలేరని. వాళ్ళు వచ్చి ఒప్పుకొని ఓటమి అంగీకరించారు. నిజంగా చెప్తున్నాను, అసలు ఈ లుక్ కానీ ఇక్కడ నుంచి మనం పడుకుని మొత్తం చూస్తే హైలైట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. రూమ్ అయితే మీరు అన్న ఆల్రెడీ చూపించినట్టున్నాడు మొత్తం వీడియోలో. అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంకా డే టైం మార్నింగ్ అయితే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎదురుగా రూమ్ బయట నుంచి చూస్తే బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ బీచ్ దగ్గరే ఉయ్యాలు ఉంది, ఇంకొక ఉయ్యాలు కూడా ఉంది స్వింగ్. అది ఏకంగా నీళ్ళ పైనే ఉంది. రేపు పొద్దున్న ట్రై చేద్దాం. అది వేస్తుంది దాని మీదకి రావాలంటే నిజంగా చాలా భయం వేస్తుంది. నిజంగా నాకైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఇప్పుడంటే కొంచెం అలవాటు అయింది కాబట్టి పర్వాలేదు, బట్ ట్రై చేస్తాం. పొద్దుటే మంచి ఫోటోలు అయితే ఇంకా మరి ఫోటోలు వీడియోలకి ఇంకా మేము నంబర్ 1. ఇంకా అయితే చాలా నచ్చిందన్న. రూమ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి మనం సర్ఫింగ్ దగ్గర కూడా బాగా స్టంట్లు వేసాం అయిపోయిన తర్వాత. కానీ డే 3 మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. అంటే అలసిపోవడాలు ఇట్లాంటివి ఏం లేదు, అంటే ఎక్కువ తిరిగింది ఏం లేదు. మనం అంతా అడ్వెంచర్స్, సర్ఫింగ్, దూకడాలు, బీచ్లోకి సాల్ట్ వాటర్ అంతా ముక్కులోకి వెళ్ళిపోవడాలు, నోట్లోకి వెళ్ళిపోవడాలు, సర్ఫింగ్ బోర్డులో వచ్చి నీ నైస్ ఎక్స్పీరియన్స్. బాగా ఇవాళైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఇంకోటి ఏంటంటే మాకు నవ్వొచ్చేది యాక్చువల్గా, మనోడు సర్ఫింగ్ బోర్డు యాక్చువల్గా అలలు ఇటు వస్తున్నాయి. అలలు ఇటు వస్తుంటే సర్ఫింగ్ బోర్డు దానికి స్ట్రైట్గా పెట్టాలన్నమాట. మనోడు అడ్డంగా పెట్టాడు. అడ్డంగా పెడితే ఏమైంది, మనోడు చూసుకోపోయేసరికి ముఖానికి గట్టి కొట్టింది అనమాట. సో చాలా గట్టి కొట్టింది అసలు. అది కొడితే మనోడికి ఎవరో కొట్టినంత ఆ షాక్లో ఉన్నాడు. నేనేమో దూరం నుంచి చూసి నేను నవ్వుతున్నాను. కానీ యాక్చువల్గా ఏమైంది, నేను కూడా చూసుకోలేదు, నా సర్ఫింగ్ బోర్డు కూడా అలాగే ఉందండి. ఆలోచన నన్ను కొట్టింది అనమాట. ఇంకా నాకు గట్టిగా తగిలేసరికి ఎవరు చూడలేదు. ఫస్ట్ నేను చూసింది నాకు దెబ్బ తగిలిందని కాదు, ఎవరైనా చూసారా లేదా షేమ్ అయిపోతా అని చూశాను, ఎవరు చూడలే. సో మనవాడిని చూసి నవ్వితే నాకు దెబ్బ తగిలింది. బట్ ఎనీవే అదొక ఫన్, ఇలా కొన్ని ఫన్ ఇన్సిడెంట్ జరిగాయి. కొన్ని కర్మ నువ్వు నన్ను చూసి నవ్వావు కాబట్టి నేను తగిలింది అది.
నీ కాలుకి దమ్మ. అయ్యో తమ్ముడి తగిలిందే అన్న బాధ లేదు నీకు, ఇడికి తగిలిందని చెప్పి నవ్వుకున్నావు, సేమ్ నీకు అదే తగిలింది. నేనైతే నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. లోపల కాదు బయట కూడా యాక్చువల్ నవ్వుకున్నాను నేను. మనోడు చూడలేదు కానీ మనోడికి దెబ్బ తగిలింది అనగానే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు తగిలేసరికి ఇంకా ఎవరు చూడలేదు అంతే తేడా. అంతే. బట్ ఎనీవే ఇంకా ఇలాగే ఉంటుంది. బట్ అది మీరు కూడా శ్రీలంక వచ్చి ఇలాగే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా. టెన్షన్స్ వదిలేండి లైఫ్లో టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ రండి, ఎంజాయ్ చేయండి. లాస్ట్గా ఏమని చెప్తావా? రండి, ఇంకా ఇంకా ఒక 1 వీక్ అనుకుంటున్నాం. ఇంకా ఎన్ని డేస్ ఇంకా ఎక్కువ అడ్వెంచర్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ని ట్యాగ్ చేయండి. నైస్. వద్దు వద్దు వద్దు.